హాయ్ అండి. ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ అయితే చాలా ఉంది. ఈ రోజు హార్వెస్ట్ అయితే మొత్తం చేసేసుకుందాం. ఏమేమి చూసి టిప్స్ చెప్పుకుంటూ మనమైతే హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకునే ముందు నేను ఒక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవాలనుకుంటున్నానండి. అందరికి తెలిసిన ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది. కాకపోతే నేను మొక్కలకు ఇవ్వక చాలా రోజులు అవుతుంది. ఎలాగో నేను ఇవ్వాలనుకుంటున్నా. అలాగే కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఒకటైతే నేను బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేయాలో తయారు చేయ విధానం మాత్రమే చూపిస్తానండి. మొక్కలకు ఇచ్చేది ఇప్పుడైతే కాదు. ఇది తయారు చేసుకున్నాక ఒక 15-20 డేస్ తర్వాత అది రెడీ అయినాక నేను మొక్కలకు ఇవ్వడం మీకు అప్పటికి చూపిస్తా ఎట్లా ఇవ్వాలో. ఇప్పుడైతే కొన్ని బనానా ఉన్నాయండి, చూడండి. కొన్ని బనానా, కొంచెం బెల్లము. నేనైతే ఇంట్లో ఇవి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి, ఇక ఖరాబ్ ఎందుకు, పడేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇట్లా, అంటే ఎప్పుడు నేను పడేయనండి. మొక్కలకు ఈ విధంగా కాకుండా ఏదో ఒక విధంగా అయితే నేను మొక్కలకు ఇస్తాను. లిక్విడ్ ద్రావణంలో కలిపైనా ఇస్తా, లేకపోతే ఇట్లా ఫర్మెంటెడ్ జ్యూస్ అయినా తయారు చేసి ఇస్తాను అనమాట. ఇప్పుడు వీటిని మనం తోలుతో సహా ఇట్లా కట్ చేసుకుందామండి. స్కిన్ తీసేయాల్సిన అవసరం ఏం లేదు, ఇట్లానే కట్ చేసుకోవాలి. ఇదైతే మంచిగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుందండి ఈ బనానాలో. మళ్ళీ బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఆ రెండు మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తాయి. నేను చాలా రోజులైంది ఈ వీడియో పెట్టక, అందు గురించి నేను ఎలాగో తయారు చేసుకుంటున్నా కదా, పండ్లు ఉన్నాయి కదా, అలాగే మీకు కూడా కొంతమందికి యూజ్ అవుతాయి. నేను చేసుకునే పద్ధతి ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నా. ఇది అందరికి గార్డెన్ చేసి అందరికి తెలుసండి. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా, మరీ సరికొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. చూడండి, ఇవి పావు కేజీ అన్ని ముక్కలు ఉన్నాయి. అయితే ఇంచుమించు పావు కేజీ ఉంటాయి. పావు కేజీకి ఇక, అంటే పావు కేజీ కంటే కొంచెం అటు ఇటు ఉంటుందండి, కొంచెం ఎక్కువనే ఉంటుంది. దానికి తగ్గట్టు ఈక్వల్గా మనము బెల్లం తీసుకోవాలన్నమాట. మనము బనానా ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీతో మనం బెల్లం తీసుకోవాలి, ఈక్వల్గా తీసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ తీసుకోవద్దండి. తక్కువ తీసుకుంటే మనకి అది బూజు వస్తుంది. అందు గురించి బెల్లం, ఇంకా పావు కేజీ పండ్లు ఉన్నాయి అనుకోండి, పావు కేజీ బెల్లం కరెక్ట్ తీసుకోవాలి. హాఫ్ కేజీ ఉంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి. కేజీ పండ్లు ఉంటే కేజీ బెల్లం తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో బెల్లం తీసుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దండి. ఓకేనా? ఇదైతే నేను కరెక్ట్ ఈక్వల్గా తీసుకున్నా. ఇవి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది. నేను కూడా పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇందులో కలుపుతున్నా. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. 1 ఇయర్ వరకైనా ఖరాబ్ కాదు. దీంట్లో మనం తడి అయితే తగలనియొద్దు. తడి ఉంటే మాత్రం ఖరాబ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా బెల్లం ఉంటే, పండ్లు ఉంటే, ఈ పండ్లే కాదండి, ఏ పండ్లతోటైనా మనము ఇట్లా ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇట్లా మొత్తము కలపాలి బాగా. మనం ఒక్క పండు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క తొక్క కూడా బయట పడేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మనకు మొక్కలకైతే యూజ్ అవుతుందండి. మొత్తం ఇట్లా మనం చేయితో స్మాష్ చేసేయాలన్నమాట, కలపాలి. పండ్లు మంచి స్మెల్ వస్తుందండి. బెల్లము, పండ్లు, ఇలా ఎంత మంచి ఫుడ్ చూడండి. మనం తింటే మనకి ఎట్లయితే హెల్దీ ఉంటామో, మొక్కలు కూడా అంతే అనమాట. మనం తినే పదార్థాలే మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క పండుతో చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది కదండి, మ్యాంగోలతో చేసుకోవచ్చు, పపాయాతో చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫ్రూట్తో మనమైతే ఇలా మనం ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే చేసుకోవచ్చు అండి. చూడండి, ఇది మొత్తం అయితే మనం కలుపుకున్నాం కదా, బెల్లము మళ్ళీ అరటి పండ్లు రెండు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలాంటి కంటైనర్ అయితే తీసుకోవాలండి. ఇందులో మొత్తం తడి లేకుండా మొత్తం పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. పొడి కంటైనర్ తీసుకొని మనము ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసుకోవాలి. నేను కొంచెం మోతాదులో చూపిస్తున్నానండి. నా దగ్గర 4 అరటి పండ్లు ఉండే ప్రస్తుతం ఇంట్లో ఉన్న కాడికి చూపిస్తున్నా. ఇట్లా మనం ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు. మొక్కలు ఎక్కువ ఉంటే మొక్కలు ఇప్పుడు మనం ఎంతైనా వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో మనము నీడకు పెట్టుకోవాలి స్టోర్ చేసుకొని, అప్పుడప్పుడు మనము మొక్కలకు ఇచ్చుకోవాలన్నమాట. ఒక్క పండు కూడా మనం బయట పడేయాల్సిన అవసరం లేదు. మనం తిన్నంగా ఒక్కొక్కసారి మిగిలిపోతుంటాయి ఇంట్లో. అవి నేను ఇప్పుడు తయారు చేసుకున్నట్టు తయారు చేసుకోవచ్చు. లేకపోతే మనం
బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి ఇంత అయితే అయ్యింది. 4 బనానాలు దానికి తగ్గట్టు 4 బనానాలకి దానికి ఈక్వల్గా బెల్లానికి అయితే ఇక చూడండి ఇంత అయితే మనకు లిక్విడ్ తయారైంది. మనము దీన్ని ఒక స్పూన్ ఒక 10 లీటర్ బకెట్లో మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇవ్వచ్చు, మొక్కలకు కూడా స్ప్రే చేయవచ్చు అనమాట. ఎక్కువ మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల ఆ మొక్కలకు మంచి పొటాషియం అందుతుంది, మళ్ళీ ఐరన్ కూడా అందుతుంది. పువ్వులు కాయలు మంచిగా ఫ్రెష్గా అవుతాయి అనమాట. పూత కాత అయితే చాలా బాగా వస్తుందండి ఇది ఇవ్వడం వల్ల. ఇట్లా తయారు చేసుకుని మీరు కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను ఇట్లా తయారు చేసుకుంది ఇందులో వేసిన కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టొద్దండి. మూత పెడితే ఏరియేషన్ రాదు, గాలి దానికి తగలదనమాట. మనం ఒక క్లాత్ తీసుకొని దీనిపైన చుట్టాలన్నమాట. మనము ఇట్లా క్లాత్ ఇంట్లో ఏదైనా క్లాత్ ఉంటే తీసుకొని ఇగో చూడండి, ఇది ఇట్లా కాటన్ క్లాత్, గాలి ఆడే క్లాత్ ఉంటే తీసి మనం ఇట్లా కట్టుకోవాలన్నమాట. కట్టుకొని మనము నీడకి పెట్టుకోవాలి, ఎండలో అస్సలు పెట్టుకోవద్దండి. మనం అప్పుడప్పుడు తీసి మనము రోజు సాయంత్రం పూట కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. మనకు ఒక 20 డేస్లో రెడీ అయిపోతుంది. అప్పుడు మనము మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే రెడీ చేసుకున్నా. ఇది 15 to 20 డేస్లో మొత్తము ఫర్మెంటేషన్ అవుతుందండి. ఈ క్లాత్ తీసి అప్పుడప్పుడు మనము కలుపుతూ ఒక కట్టే అంటే తడి లేని ఒక చెక్క ముక్కతోటైనా దేనితోటైనా మనం అప్పుడప్పుడు కలిపి మళ్ళీ ఇట్లా క్లాత్ కట్టి నీడకు పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత 15 డేస్ తర్వాత లేదా 20 డేస్ తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ అంతా ఒక 5 లీటర్స్లో బకెట్లోనే కానీ కొంచెం 10 లీటర్స్ బకెట్లోనే కానీ వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇవ్వచ్చు, మొక్కకు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఇవ్వచ్చు అండి. ఇది ఇచ్చేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను, ఓకేనా అండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇది పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసుకుందాం పదండి. హార్వెస్ట్ అయితే చాలా ఉందండి, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ టిప్స్ చెప్పుకుంటూ మనమైతే హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనము కాకరకాయలు తెంపేసుకుందామండి. కాకరకాయలు అయితే అక్కడక్కడ చిన్న చిన్న అయితే అయినాయి, 2-3 అయితే పెద్ద లాంగ్ అయితే విత్తనాలు వదిలేసిన, కొన్ని చిన్న కాకరకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం రండి. ఇక్కడ కూడా ఉందండి, చూడండి మంచిగా అవుతున్నాయి. చిట్టి కాకరకాయలు చాలా బాగా వస్తున్నాయి. చూస్తారు కదా, చూడండి ఇక్కడ లాంగ్ కాకరకాయలు అయితే నేను విత్తనాలకు వదిలేసిన. మన దగ్గర లాంగ్ కాకరకాయల సీడ్ అయితే లేదు. ఇగో ఈడొకటి వదిలేసిన, ఇగో ఇక్కడ కూడా ఒకటి వదిలేసిన, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి వదిలేసిన, మళ్ళీ ఇక్కడ ఒకటి వదిలేసిన, అక్కడ సైడ్ ఒకటి వదిలేసిన అండి. 3 అయితే వదిలేసిన నేను. కావాలి కదా మనకు సీడ్, ఇది ఎటు నుంచి వచ్చిందో నాకే తెలియదు, కానీ మంచిగా వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గుంటగలగరాకు మొక్క అయితే ఇంట్లో పెట్టుకున్నా. ఇంట్లోకి తీసి పెద్ద దాంట్లో అయితే షిఫ్ట్ చేస్తానండి. చూడండి గుంటగలగరాకు అంటే ఏమంటారు, భృంగరాజ్ అంటారు కదా, అదన్నమాట. దీనికి సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి, నేను ఇవి అయితే సేవ్ చేస్తున్నా. చూడండి ఇవి తీసి వేరే పెద్ద కుండీలో నాటుకుంటా తర్వాత. ఇక చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా వస్తున్నాయో, క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. అసలు తెంపినా కొద్ది కనిపిస్తూనే ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉందండి. ఈ లాంగ్ అయితే బాగానే ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇగో చూడండి, నేనైతే 3 వదిలేసిన, ఇంకా 5 ఉన్నాయి మొత్తం. ఇగో ఈడొకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఇందులో కిందికి వెళ్ళి చూపి కెమెరా. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, 2 అయినాయా. ఇగో ఈడొకటి ఉంది కాకరకాయలు, ఇగో ఈడొకటి 3, మళ్ళీ ఈడొకటి 4, ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి కదా. 5ట్లో నేను ఇగో ఇదొకటి వదిలేస్తా విత్తనాలకి,
ఇది ఒకటి వదిలేస్తా, ఇగో అక్కడ ఒకటి ఉంది అది వదిలేస్తా, ఈ రెండు కట్ చేసుకుంటా. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వదిలేద్దాం, ఎందుకంటే అన్నీ ఒకటేసారి వదిలేస్తే మొక్క ఖరాబ్ అవుతుంది అనమాట. ఇగో ఈడొకటి, ఇది కట్ చేద్దాం. రెండు కట్ చేసుకున్నా, మూడు వదిలేసిన. చూడండి కాకరకాయలు అయితే ఇంచుమించు 1/2 kg కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇవి మన ఇంటి పూర్తికైతే సరిపోతాయండి. చూసారు కదా, కాకరకాయలు ఇన్ని గనం వస్తాయి అనుకోలేదు. చిట్టి కాకరకాయలు 2-3 ఉన్నాయి అనుకున్నా, కానీ కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి అక్కడైతే లాంగ్ కాకరకాయలు అయితే పిందెలు అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కు రెడీ అవుతాయి. ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు మనము ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి. ఇక్కడ చిక్కుడుగా అయితే కట్ చేసుకుందామండి, ఎండిపోతుంది. మళ్ళీ ఉన్న కాడికి అయితే కట్ చేద్దాం. ఇక మంచిగా ఇది ఈ డ్రమ్ములో విత్తనం పడి మొలిచింది, భలే బాగా వస్తుందండి. మనకు లేదు అనకుండా మనకు అన్ని రకాల కూరగాయలు ఎక్కువ మోతాదులో కాకుండా వంకాయలు తప్ప అన్ని నార్మల్గా ఇంటికి సరిపోయే కూరగాయలు వస్తున్నాయండి. మొత్తం లేవు అనకుండా మనకైతే ఎప్పటికీ అందేటట్టు అయితే ఇక్కడ గార్డెన్లో అయితే మంచిగా పంట అయితే వస్తుంది. ఇక చూడండి పూత ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ మొత్తం పూతనే చూడండి. ఇగో చూడండి పూత ఎంత ముద్దుగా ఉందో, గ్రీన్గా ఆకులు, వైట్గా పూత ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం ఉంది చిక్కుడుగా, ఇక్కడ ఉంది. ఇది పూత ఉంది, అందు గురించి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకో మొక్కకు కొంచెం ఉందండి, ఆడ రెండు ఈడ రెండు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇంకా చెట్టు చిక్కుడు కూడా ఉందండి, చెట్టు చిక్కుడు అయితే బాగానే ఉంది. ఇది కట్ చేసుకున్న తర్వాత అది కట్ చేద్దాం. ఈ ఎండాకాలం కదండి, ఇంత కొద్ది ఎక్కువైతే రాదు మనకు. చలికాలంలో వర్షాకాలంలో అయితే మంచిగా వస్తుంది. ఇక ఎండలకు ఇంతే వస్తుందండి, ఎక్కువైతే హీల్డ్ రాదు. ఇక్కడ కొంచెం ఉందండి, కట్ చేద్దాం. చూడండి పూత ఎంత బాగా వస్తుందో మొక్కలకి. చెట్టు చిక్కుడు, ఇది తెల్ల పూత చెట్టు చిక్కుడు. ఇంకా పర్పుల్ కలర్ పూత అది కూడా ఉంది, అది కూడా కట్ చేద్దాం. మంచిగా లావుగా అయింది, విత్తనాలు మంచిగా పోసుకున్నాయి ఇందులో. చూడండి మొక్క ఎంత బాగా వస్తుందో. ఈ చిక్కుడుకాయ మంచిగా అయిందండి ఇక్కడ, ఇది కట్ చేద్దాం. చూడండి మంచిగా అయింది నిండుగా. ఇది పర్పుల్ కలర్ పూత చిక్కుడు అనమాట, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడండి చెట్టు చిక్కుడు పూత ఉంది కదా, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది నేను మార్చిలో వేసుకున్న మొక్క. ఇది ఒక హీల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ నుంచి చిగుర్లు వచ్చి మళ్ళీ రెండో క్రాప్ ఇస్తుంది అనమాట. ఆడికి నయమేనండి, ఎండలకు కూడా ఇంత క్రాప్ ఇస్తుందంటే గ్రేటే కదా. అసలు ఒక్కొక్కసారి అయితే పూత రాలిపోతుందండి, ఈసారి పూత అయితే ఎక్కువ రాలట్లేదు, కాయలు అయితే మంచిగా పడుతున్నాయి. చూడండి మర్చిపోయి పూతది కూడా కట్ చేసేసిన. చాలు, అంత వచ్చినా చాలు, మనకు సరిపోతుంది కదా బయట కొనకుండా. పెద్ద పెద్ద కాయ, లోపల అయితే మంచిగా అవుతుంది. ఇంకా లోపల
చూడండి ఎంత బాగుందో చిక్కుడుకాయ. ఇంకొకటి ఉంది, చూస్తారు కదండి. ఇది కూడా మనకు సరిపోనైతే వచ్చింది. కాకరకాయలు చిక్కుడుకాయ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లాంగ్ వంకాయలు ఉన్నాయండి, ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. ఇక్కడ పాత మొక్కలకు మళ్ళీ చిగుర్లు వచ్చి చూడండి, అక్కడక్కడ టమాటాలు అయితే రెడీ అయినాయి. మన గార్డెన్ లో టమాటాలు లేవనుకున్నా, కానీ పాత మొక్కలకే మంచి కాయలు వచ్చినాయి. చూడండి ఇక్కడ చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో. ఎక్కువ లేకున్నా కొన్ని కొన్ని అయినా కూడా సరిపోని వస్తున్నాయి మన గార్డెన్ లో. ఇక్కడ కూడా ఒకటి రెడీ అయింది. ఇక్కడ వంకాయలు కట్ చేద్దామండి. ఇక్కడ ఉన్నాయి, ఈ రెండు చెట్లు కలిసిపోయినాయి. చూడండి ఎంత ఘనం వచ్చినాయో మొక్కలకి వంకాయలు. మళ్ళీ ఇక్కడ ఒకటి, ఈడ కూడా ఒకటి చూడండి. ఇప్పుడైతే చూడండి వంకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఈ రెండు మొక్కలకు కలిపి ఇన్ని వచ్చినాయండి. చూడండి ఇన్ని వచ్చినాయి, ఇంకుండొచ్చు అక్కడక్కడ చూద్దాం. ఇగో చూడండి ఇన్ని ఉన్నాయి, చూడండి ఇంకా ఉన్నాయి. ఇగో ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఇంకా ఈడొకటి ఉంది. మంచిగా అయినాయి ఈ కుండీలలో అయితే వంకాయలు భలే మంచిగా అవుతున్నాయండి. ఇరవై చూడండి ఇక్కడ పెద్దగా ఉంది. బా చూడండి హాఫ్ కేజీ కంటే ఎక్కువ, ఇంచుమించు కేజీ వరకు వచ్చినాయి వంకాయలు ఈ రెండు టబ్బులలో. మొన్న తెంపలేదన్నమాట, వాళ్ళు చాలా లేట్ అవుతుందని. చూడండి ఈ రెండు మొక్కలకు ఇన్ని వచ్చినాయి కదా. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ ఈ కొమ్మలకి రెండు అయినాయి, ఇదొకటి అయింది, ఇగో ఇక్కడ ఒకటి అయింది మళ్ళీ. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి ఈ మొక్కకి చూస్తారు కదా ఎంత గన్నం వచ్చినాయో. ఈ వంకాయ మొక్క చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది, కాయలు చూస్తే ఎన్ని వచ్చినాయో చూడండి. ఇగో మొత్తం కాయలే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కట్ చేద్దాం. మొన్న పిందెలు లెక్కుండే చూసినప్పుడు, మంచిగా రెడీ అయినాయి చూడండి. చూడండి 4 మొక్కలకైతే 1 కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి. చూసిరు కదా ఎంత మంచిగా వస్తున్నాయో. ఈ పర్పుల్ కలరు చారల వంకాయలు రౌండ్ కూడా మంచిగా వస్తున్నాయి. నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయండి, 4 మొక్కలకి ఇన్ని వచ్చినాయి, 1 కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి చూడండి. అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. మొన్ననే కట్ చేసిన అయినా సరే మళ్ళీ పిందెలు అయినాయి. ఇవి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ ముదిరిపోతాయి. మనం ఇంత కష్టపడి పెంచి మళ్ళీ తినకపోతే వేస్ట్ కదా. కట్ చేద్దాం. ఇక్కడ కూడా అయినాయండి, చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ ఇగో ఇక్కడ కూడా ఒకటి.
ఇక్కడ చిన్నగా వస్తున్నాయి, రెడీ కాలేవు. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేస్తాం రండి. ఈ మొక్క కూడా మంచిగా అయినాయి. ఇక చూడండి, ఈ మొక్కలు అయితే సూపర్ వస్తున్నాయండి, మంచిగా ఉన్నాయి, మంచిగా బలంగా మంచిగా వస్తున్నాయి. ఇవేంలే కానీ మళ్ళీ ఊకనే ముదిరిపోతాయి, లేతగా ఉంటే బాగుంటాయి. ఉట్టివి కూడా తినొచ్చు, మనం పచ్చివి కూడా తినొచ్చు. దొండకాయలు బెండకాయలు పచ్చి తింటే కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. రెడ్ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మంచి మంచి క్యూట్ క్యూట్ పిందెలు మొగ్గలు మంచిగా వస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక చూడండి బెండకాయలు మంచిగా ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఇవి కొన్ని, అవి ఇవి కలిపి మనకు ఒక రోజు సరిపోతాయి. ఇక్కడ గోకరకాయ అయితే కట్ చేద్దామండి, కట్ చేస్తేనే మళ్ళీ ఇది మంచిగా వస్తుంది మొక్క, లేకపోతే ఇంతకే ఆగిపోతుంది. నేను ఇంకా సీడ్స్ నాటుకున్నా, మొలిచినాయి, అవి కూడా కొంచెం బలంగా అయినాక చూపిస్తానండి, సక్సెస్ కావాలి కదా. ఇది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఉన్నాయే 2 మొక్కలు. ఇంకా మన దగ్గర ఉన్నాయి 2 మొక్కలు, మళ్ళీ కొత్తగా వచ్చేంత వరకు మనకు ఇవే జాగ్రత్తగా చూసుకోవాలి. తెంపలేదు, లేట్ అయింది, తెంపేసరిగా ముదిరిపోనికి రెడీ అయినాయి. ఇవి తెంపితే మళ్ళీ మంచిగా వస్తాయి. ఈ గోకరకాయ మనము చిక్కుడుకాయలు కూడా కలిపి వండుకోవచ్చు, ఆకుకూరల్లో కూడా కలుపుకొని వండుకోవచ్చు అనమాట. కొన్ని ఉన్నాయి కదా, ఎక్కువ లేవు కదా, అట్లా అనమాట. దేంట్లోనో ఒక దాంట్లో వేసి మనం వండుకుంటే కలగూర లెక్క అయిపోతుంది అనమాట మంచిగా. ఇగో ఈడ కూడా ఉన్నాయి ఇంకా 2, 3. మొత్తం అయితే కట్ చేసుకున్నానండి. కొన్ని దొండకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం రండి. కొన్ని అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చినాయి. ఎక్కువ లేవండి, కొన్ని ఉన్నాయి దొండకాయలు, కొన్ని అయితే వచ్చినాయండి దొండకాయలు, ఉన్నక్కడికైతే కట్ చేసిన. ఇక్కడ వంకాయలు అయితే రెడీ అయినాయండి, వంకాయలు చాలా ఉన్నాయి, లాంగ్ వంకాయలు అయితే చాలా వస్తున్నాయండి. ఎంత కట్ చేసుకొని అయితే కష్టం అవుతుంది, నాకైతే యాస్ట్ వస్తుంది, అంతగానో వంకాయలు అయితే వస్తున్నాయి. ఇంకేం చేస్తాం, కట్ చేద్దాం రండి. అంటే 2-3 రోజులకి ఒకసారి గుత్తులుగా వచ్చేస్తున్నాయి చూడండి. అన్ని వంకాయలు అట్లనే వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తలేదని కాదండి, అన్ని అట్లనే వస్తున్నాయి. ఇక్కడ వేద్దాం, ఇవి కొంచెం బలం అయితే తగ్గింది, చిన్నగా ఉన్నప్పుడే కలర్ షేడ్ అయినాయి చూడండి, అంటే వైట్ అయినాయి, లేతగానే ఉన్నాయి కానీ బలం ఉంటేనేమో కలర్ఫుల్గా కనిపిస్తాయి, బలం తగ్గితే కొంచెం ఇగో కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ లోపల చూస్తే లేతగానే ఉంటాయి,
ఇట్లా ముదిరినాయని కాదండి, చిన్నగా ఉండగానే ఈ కలర్ ఇట్లా అయిపోతున్నాయి. మళ్ళీ ఇవ్వాలి పోషకాలు. ఈ వంకాయ మొక్కలకి మెన్యూర్ అయితే ఇవ్వాలి. చాలా రోజులు అవుతుంది ఇవ్వక, అంటే పశువుల ఎరువు అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడనే ఇంత వస్తున్నాయి, మళ్ళా ఇక్కడనే ఇంతగానో వంకాయలు వస్తున్నాయి. అక్కడ గార్డెన్లో అయితే వంకాయలు అయితే స్టార్ట్ అయినాయండి. ఏం వంకాయల చెట్లు అయితే బాగా బలంగా సూపర్ వచ్చినాయి అక్కడ ఆ గార్డెన్లో వంకాయ మొక్కలు. వాటికైతే ఇప్పుడు పిందెలు కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆడ కూడా ఎన్ని వస్తాయో ఏమో వంకాయలు అయితే. దెబ్బ వంకాయ మొక్కలే పెట్టేసుకున్నప్పుడు ఏం పెట్టాలనో ఆలోచించలేదండి, ఎందుకంటే స్టార్టింగ్ కదా. నర్సరీకి పోతే వంకాయలే ఉన్నాయి ఎక్కువ, ఇంకేం లేవు. వంకాయలు పచ్చిమిర్చి ఉన్నాయి. క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా లేకుండే ఈ సీజన్, అంటే ఈ సీజన్లో పెట్టరు కదా, అందు గురించి లేకుండే. ఇక వంకాయ మొక్కలే ఉండని వంకాయ మొక్కలే తెచ్చిపెట్టిన, కానీ సూపర్ వస్తున్నాయి అవి అయితే. అక్కడ కూడా గంపలు గంపలు వచ్చేటట్టున్నాయి. ఇక్కడనే ఇంత వస్తున్నాయంటే ఇంకా భూమిలో ఇంకెక్కువ వస్తాయి కదండి. ఎవరికి దొరికితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే అడిగిన వాళ్ళందరికి ఇచ్చేస్తున్నానండి. మనం ఎన్ని అని తింటాము. ఇక చూడండి ఒక చెట్టుకు, ఇక చూడండి 1/2 kg అన్న వచ్చినాయి ఒకటే చెట్టుకి. ఇంకా ఉన్నాయి రండి. ఇక్కడ నేను అన్నాను కదా గోకర మొక్కలు, ఇక చూడండి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇగో ఇక్కడ, అక్కడ ఆ కుండీలో, ఇక్కడ కుండీలో, మళ్ళీ ఇగో ఇక్కడ కుండీలో. ఇవన్నీ మంచిగా బ్రతికి సక్సెస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ ఇగో వాటర్ పోస్తే ఊరికనే అడ్డం పడతాయి. ఇవి చాలా పసిపిల్లల లెక్క పెంచుకోవాలండి. ఇవైతే చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఈ గోకర మొక్కలు అయితే. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్త పెంచుకోవాలి. ఇగో వాటర్ పోస్తే కూడా కొంచెం ఫోర్స్గా పోసినాం అనుకోండి, ఇగో అడ్డం పడుతున్నాయి మొక్కలు. ఈరోజు మా సారు పోసిండు పొయ్యమంటే, ఇగో చూడండి మొక్కల మీదనే పోసేసిండు. అందుకే నేనే పోసుకుంటా, ఆ గార్డెన్లో అయినా కానీ నేనే ఇచ్చుకుంటా వాటరు, ఏ గార్డెన్లో అయినా కానీ నేనే ఇచ్చుకుంటా. వీళ్ళకి తెలియదు ఎట్లా పోయాలనేది. ఇంకా చూడండి ఎట్లా పోసిండు, మొత్తం అడ్డం పడ్డాయి. కొంచెం వీలు కాక పట్టమంటే మొత్తం మొక్కల పైన పోసిండు. ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఎట్లున్నాయో. వాటర్ పట్టుకోవాలి, హార్వెస్ట్ చేసుకోవాలి, మొక్కలకు మెన్యూర్ ఇచ్చుకోవాలి, అన్నీ మనమే వేసుకోవాలి. చూడండి ఒకరోజు కొంచెం హెల్ప్ చేయమంటే ఇట్లా ఏదో ఒకటి పోగొట్టుకుంటారు. ఇక టమాటాలు ఉన్నాయి, ఇక టమాటాలు అయితే చెప్పనక్కర్లేదు, ఇవైతే మస్తు ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బలంగా వస్తున్నాయో. ఇంకా ఉన్నాయండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇగో చూస్తురా, పట్టుకోవచ్చు అట్లే. ఒక్క మొక్కకే ఇంతగానం వస్తున్నాయి చూడండి. ఒక పూటకి మనకు సరిపోయేటన్ని ఒకటే మొక్కకు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి ఇంకా, ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ చూడండి ఇంకెన్ని ఉన్నాయో. ఇగో ఇవి చేతులు అయితే పట్టట్లేదు. ఇక్కడ చూడండి చేతిలో ఎన్ని వచ్చినాయో ఒకటే మొక్కకి. ఇది కూడా కట్ చేద్దాం.
ఇంకా అయిపోయినాయి అబ్బా ఈ మొక్కకి. చూడండి ఇగో 3 మొక్కలకి ఇన్ని వంకాయలు వచ్చినాయి. బంతి పూలు అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా చెండులుగా వస్తున్నాయి. టబ్లో పెట్టిన కదా, ఇక్కడ కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చామంతులు సూపర్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇగో మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి మంచిగా. ఇక్కడ కూడా మొక్కలకు చాలా ఉన్నాయి. ఇంకా చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చినాయో. ఇవైతే ఇందులో వేసుకుందాం. ఎక్కడ దింపాలో అర్థమవుతలే, అన్ని గనం ఉన్నాయి. ఎక్కడ చూసినా వంకాయలే. ఈ మొక్కలు మనకి కుండీలనే ఇంతగానం వస్తే పంట పొలాల్లో ఇంకెట్లా వస్తాయో ఏమో. నార్మల్గా మనం కొంచెం మట్టి పోసుకొని పెట్టుకున్న మొక్కలకే ఇంత వస్తుంది చూడండి. ఇంకా చూడండి ఇగో ఇక్కడ చూస్తురా ఎట్లున్నాయో. ఇక్కడ చూడండి ఇగో. అమ్మ ఎక్కడ దింపాలో అర్థమవుతలేదండి. ఇక ఇవన్నీ ఇక్కడ వేసుకుందాం. టకటక దింపేద్దాం. చెట్టుని పట్టుకునే దింపుతున్నాను. చెట్టుకైతే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ నేను 3 మొక్కలు లాంగ్ వంకాయలు పెట్టుకున్నా, 3 కుండీల్లో పెట్టుకున్నా. విపరీతం కాపు వస్తుంది. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ విపరీతం వంకాయలు ఉన్నాయి ఈ మొక్కలకి. ఈడొక మొక్క, ఇగో ఇదొక మొక్క, ఇగో ఇదొక మొక్క. ఈ 3 మొక్కలకు ఉన్నాయండి. కట్ చేద్దాం. ఇవేం లేద్దాం. ఈ మొక్కకు దింపుదాం. చిన్న చిన్న ఉండగానే వెయిట్ అయిపోయినాయి, పోషకాలు తగ్గినాయి.
ఇక్కడ ఉన్నాయి ఇంకా. చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయో, అన్ని గుత్తులు గుత్తులుగానే చూడండి. చూడండి వంకాయలు ఇంకొక మొక్కకు ఉన్నాయి, తెంపుదాం రండి. ఇంకొకటి 2 ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకే ఇంటికి సరిపోయేటన్ని వంకాయలు అయితే వస్తున్నాయి. అమ్మా, ఇంత హీల్డ్ వస్తుందని తెలిసి ఉంటే 4 మొక్కల కంటే ఎక్కువ పెట్టుకోకుంటుండేనండి. ఇంత హీల్డ్ వస్తుందని నాకు తెలియదు. ఇవి నేను ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట లాంగ్ వంకాయలు. నాకు తెలియక నేను అంటే ఒక 7-8 మొక్కలు అయితే నాటుకున్నానండి. ఒక్కొక్క మొక్కకే ఇంటికి సరిపోయేటన్ని వంకాయలు అయితే వస్తున్నాయి. చూడండి, ఇగో ఇక్కడ గుత్తులు గుత్తులుగా చూస్తారు కదా, ఇగో ఇక్కడ గుత్తులే, ఇగో ఇక్కడ చూడండి, ఇగో చూస్తారు కదా వంకాయలు. మళ్ళీ మొక్క చూస్తే వాడిపోయినట్టుంది. అంటే వాటర్ పొద్దున్నే పోసినామండి, ఇంకా మొక్క సరిగ్గా సెట్ కాలేదు. ఒక్కొక్క రోజు పొద్దున అవుతుంది, ఒక్కొక్క రోజు సాయంత్రం పోస్తున్నా, ఎట్లా వీలైతే అట్లా పోస్తున్నా. కానీ 24 గంటలకు ఒకసారి పోస్తున్నా అనమాట. మొన్న వర్షం పడ్డది, కొంచెము వర్షం పడ్డదని అంటే నైట్ పోద్దాం అనుకున్నాను నేను, సాయంత్రం వాటర్ ఇద్దాం అనుకున్నా మొక్కలకి. ఒక డల్లు అంటే కొంచెం వర్షం పడ్డది, సరిపోతుండొచ్చు, చల్లగా ఉంది కదా ఒక వాతావరణం అని అనుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మొక్కలు డల్గా ఉన్నాయి. ఇక్కడ మొక్కలు వచ్చి చూస్తే డల్గా కనిపిస్తున్నాయండి. మళ్ళీ మా సార్ను వాటర్ పోయి కొంచెం నేను వచ్చి హార్వెస్ట్ చేస్తా అంటే ఈ రోజు అయితే పోసిండు. ఇంకా మొక్కలు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడిప్పుడే పోసిండు కదా, అన్ని నీళ్లు తీసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఫ్రెష్ అవుతాయి మళ్ళీ మొక్కలు. వాటర్ ఇచ్చేది కూడా చూపించండి అంటున్నారు. పొద్దున్న పూట అయితే ఇక ఎప్పుడైనా చూపిస్తానండి తప్పకుండా. ఎప్పుడు మాత్రము తొందరగా వాటర్ పట్టి పోవాల్సి వస్తుంది. సాయంత్రం పోస్తేనేమో చీకటి అయిపోతుంది, మధ్యాహ్నం పొద్దున పోస్తుంటేనేమో హడావిడిగా పోస్తున్నా, ఇంట్లో పనులు ఉంటాయని. వీలైతే తప్పకుండా అయితే వాటర్ పోసేది అయితే చూపిస్తాను. చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయండి. ఇంచుమించు అయితే 5 కేజీల వరకు ఉన్నాయి ఈ వంకాయలు. ఇప్పుడు కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి, అవన్నీ కట్ చేసుకుందాం.
వాటర్ ఎక్కువైనట్టున్నాయి మొక్కకి, కొంచెం రెడ్గా అయిపోయిందండి ఆకులు. చూడండి బాగున్నాయి ఇవైతే కాయలు. ఇక్కడ ఒక చిన్న మొక్క ఉందండి, వీటికి కూడా అయినాయి చెర్రీ టమాటాలు. చూడండి ఇట్లానే కట్ చేద్దాం. ఇవి వేసుకోకుండానే వచ్చిన మొక్క అన్నమాట. చూడండి ఎక్కువ లేవు, 2-3 ఉన్నాయి. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు. కొన్ని బెండకాయలు, కొంచెం గోకరకాయ, కొన్ని దొండకాయలు, టమాటాలు కూడా కొన్ని కొన్ని వచ్చినాయి. కాకరకాయలు కూడా ఒక విధంగా మంచిగానే వచ్చినాయండి, మనకి ఇంటికి సరిపోను కాకరకాయలు వచ్చినాయి. చిక్కుడుకాయ కూడా మంచిగానే వచ్చింది. మళ్ళీ ఈ పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు కూడా సూపర్ వచ్చినాయండి. ఇవైతే ఇక చెప్పనక్కర్లేదు, చాలా వస్తున్నాయి లాంగ్ వంకాయలు అయితే. ఈసారి లాంగ్ వంకాయ మొక్కలు పెట్టుకునేటప్పుడు కొన్నే పెట్టుకుంటానండి, నాకు తెలియదు ఇంతగానం హీల్డ్ వస్తుందని. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నా. 4 మొక్కల కంటే ఎక్కువైతే పెట్టుకోవద్దు, మనకు తెంపి తెంపి వేస్ట్ అనమాట, అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇవి మనకు ఎక్కువ అయితే కూడా కష్టం అనిపిస్తుంది, ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాదు. అడిగి అడిగి మరీ ఇవ్వాల్సి వస్తుంది. వంకాయలు కూడా ఎవరు అంత ఇష్టపడరు, అందు గురించి వంకాయలు అయితే మొక్కలు తక్కువ పెట్టుకోవాలి ఇప్పటి నుంచి అని నేను అనుకుంటున్నా. అన్ని రకరకాల కూరగాయలు అయితే పండించుకోవాలి, కానీ ఒక మోతాదులో పండించుకోవాలి. కొన్ని కొన్ని ఒక 1 kg 1/2 kg వచ్చేంత వరకే మనమైతే మొక్కలు పెట్టుకోవాలి. ఒక 4-5 మొక్కల కంటే ఎక్కువ పెట్టుకోవద్దని అయితే నాకైతే అర్థమైంది ఇవి తెంపుతుంటే. చాలా టైం పట్టిందండి ఈ వంకాయలు కట్ చేసుకోవడానికి. ఓకేనా అండి, ఈరోజైతే 4-5 రకాల కూరగాయలు అయితే వచ్చినాయి. ఈ బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయి, చూడండి బెండకాయలు లేత లేతగా మంచిగా వచ్చినాయి. ఇవి రెడ్ బెండకాయలు, గ్రీన్ బెండకాయలు, కొంచెం గోకరకాయ. ఈ కాకరకాయలు కూడా మంచిగా మనకి ఇంటి పూర్తికి సరిపోయేటని వచ్చినాయి. గింతే రావాలి, హార్వెస్ట్ ఎక్కువ వస్తే కూడా వేస్ట్ అనమాట. ఓకేనా అండి, ఈరోజు అయితే మొత్తానికి హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందనమాట. చూడండి చూసారు కదండి హార్వెస్ట్ ఎంతగానం వచ్చిందో. నాకైతే ఈ రోజు అయితే చాలా బెజార్ వచ్చిందండి, ఎందుకంటే ఇగో ఇవి ఎన్ని వంకాయలు వచ్చినాయి చూస్తారు కదా, ఒక్కొక్క మొక్కకి 1/2 kg వస్తున్నాయి. అమ్మో తెంపలేకైతే చాలా కష్టపడ్డా ఈ రోజు. నాకు బాగా అర్థమైపోయింది ఏంటంటే 4-5 మొక్కల కంటే ఎక్కువ పెట్టుకోవద్దిగా వంకాయ మొక్కలు, మనకి ఇంటి పూర్తికి సరిపోను, వస్తే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాలు పెట్టుకోవాలి, ఒక 1/2 kg వచ్చేంత వరకే పెట్టుకోవాలి. అట్లయితే మనం రకరకాల కూరగాయలు తిన్నట్టు ఉంటుంది, మనం తొందరగా వెరైటీ చూపించినట్టు ఉంటుంది, తొందర హార్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. మనకైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట హార్వెస్ట్. ఇవే ఇంతగానం వస్తుంటే పొలంలో వచ్చినట్టు వస్తుంటే అయితే చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది, మనకు ఈ కూరగాయలు తెంపేటోళ్ళకి కూడా బోర్ కొడుతుంది. మళ్ళీ ఒకసారి చూసిన వాళ్ళు అబ్బా ఈమె ఎప్పుడు ఇవే వీడియోలు తీస్తుంది, ఎప్పుడు వంకాయలు తెంపుతుంది అని చెప్పి వీడియోలు కూడా చూడడం ఆపేయొచ్చు కూడా, ఇంకా చెప్పలేము. అందు గురించి నేనైతే ఏ మొక్కలు పెట్టినా 4-5 మొక్కల కంటే అయితే ఎక్కువ పెట్టుకోనండి. నాకు హీల్డ్ ఇంత వస్తుందని తెలియక నేను ఎక్కువ పెట్టుకున్నా. ఓకేనా అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం చాలా తక్కువ చేశారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మన వీడియోలన్నీ మీకు మిస్ కాకుండా మా వీడియోలన్నీ మీరు చూడొచ్చు అనమాట. మా వీడియో నచ్చినట్టయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.